నిజామాబాద్లో ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అదేవిధంగా బాణసంచా పేల్చి మిఠాయిలు పంచుకుని ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. సన్న రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ రైతుల ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం మాట నిలబెట్టుకుందని, రైతులు భవిష్యత్తులో ఇంకా మంచి సహాయాలు, సంక్షేమం కోసం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నీరడి రవికుమార్, జక్కు చిట్టిబాబు, గోవింద్ రెడ్డి, కట్ట లక్ష్మణ్, కోలా విజయ్ చందర్, బాజనోళ్ల గంగారం, సుంకర్ సుదర్శన్, జక్కు రాజ్ కుమార్, దడెం సాయిలు కుమార్, కట్ట చిన్న లస్మయ్య, బెజ్జంకి కొమరయ్య, వాయుకుమార్, కట్ట సుదర్శన్, తాడెం అనిల్ తదితరులు పాల్గొన్నారు. పోచారం గ్రామం, ఎడపల్లి మండలం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వరి ధాన్యాన్ని గవర్నమెంట్ కొనుగోలు చేయడం జరిగింది. మరి అలాగే రుణమాఫీ కూడా పోచారం గ్రామంలో పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగింది. మరియు ఇప్పుడు బోనస్ రూపైన పోచారం గ్రామానికి దాదాపు 10 లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడం జరిగింది. మరియు గ్రామస్తులు, రైతులు అందరూ చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి, సుదర్శన్ రెడ్డి గారికి మా గ్రామ ప్రజల తరఫున, రైతుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓకే. ఈరోజు మా పోచారం గ్రామం, మండలం ఎడపల్లి, జిల్లా నిజామాబాద్. నా పేరు నీరడి రవికుమార్. కాంగ్రెస్ పార్టీ ఈరోజు పోచారం గ్రామంలో రైతులకు రుణమాఫీ విషయమై మరియు బోనస్ విషయమై ఈరోజు మేమందరము రైతులము ఏకమై ఇక్కడ పి సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకనంటే మాకు రైతులకు బోనస్ రూపంలో 500 రూపాయలు కింటాకు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మా రైతులకు 10 లక్షల రూపాయలు రావడం జరిగింది పోచారంకు. మరి ఇంకా కొంతమందికి రావాల్సి ఉంది. అది కూడా ఈ నెలాఖరు లోపు అందరు రైతులకు 500 రూపాయల బోనస్ రావడం జరుగుతుంది. దానికి తోడు మేము ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ, మా సుదర్శన్ రెడ్డి గారు చెప్పిన పనులన్నీ సవ్యంగా సాగుతున్నాయి. దానికి తోడు కొందరు వేరే పార్టీ నాయకులు, అటు టీఆర్ఎస్ అయితేంది, ఇది బీజేపీ అయితేంది, ఇది రాదు, వీళ్ళు చెయ్యరు అని కళ్ళబొల్లి మాటలు చెప్పి మా కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోని అపాండాలు మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఇదొక చెంపపెట్టులాగా కనిపిస్తుందని మేము అనుకుంటున్నాం. మాకు రుణమాఫీ విషయంలో కూడా మా పోచారం గ్రామంలో ఒక 15 మందికి రాలేదు. మిగతా గ్రామం మొత్తంకు రుణమాఫీ జరిగింది. మరి ఇలా బోనస్ కూడా కొందరు రైతులు ప్రైవేట్కి అమ్ముకోవడం జరిగింది. నమ్మకం లేక, ఏది సొసైటీల ద్వారా కానీ, ఐకేపీ ద్వారా కానీ కొంటే రాదు అని కొందరు మూర్ఖులు నమ్మక బయట అమ్ముకున్నారు. మేమైతే కాంగ్రెస్ పార్టీ ఇస్తానని చెప్పిన మాట కట్టుబడి 500 రూపాయలు బోనస్ ఇచ్చి ఈరోజు మా పోచారం గ్రామంలో బాణసంచాలు కాల్చడం జరిగింది. మరియు పాలాభిషేకం మా ఎమ్మెల్యే గారికి చేయడం జరిగింది. ఇది మా మండలంలో అందరూ చేస్తారని ఆశిస్తూ మా కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు మా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా పోచారం గ్రామ తరఫున, మా సొసైటీ తరఫున వాళ్ళకు ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. జై కాంగ్రెస్.